కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సోనియా గాంధీని మోసం చేసినావు. ఎవరైతే ఈ స్పీకర్ ఎవరైతే మీరా కుమారి ఉందో సిరిసిల్ల దళితులపై 3rd డిగ్రీ వచ్చినప్పుడు ఆమెను ఇంటర్ చేయకుండా అహంకారంతో నీవు నీ కొడుకు రాజనీయకుండా చేసిర్రు. ఇవాళ మేము ప్రజలు మోసం చేసిర్రు, కానీ భగవంతులను గిట్ట వీళ్ళు మోసం చేసిర్రు. జహాంగీర్ పీర్ దర్గా అనుకోండి, నేను కౌన్సిల్లో మాట్లాడినప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి నాతోటి ఎమ్మెల్సీ ఉండే, ఆయన మేమిద్దరము భద్రాచలం చాలా పవిత్రమైన టెంపుల్, అది ఎప్పుడు ప్రతిసారి తలంబరాలు సీఎంఏ తీసుకోపోతాడు, దానికి ఒక 100 కోట్లు చేయండి అంటే 100 కోట్ల జీవో తీసిండు. రామునికి మోసం చేసిండు, ఆడ 1 రూపాయి ఇయ్యలే, ప్రజలను మోసం చేసిండు, కొండగట్టుకు మోసం చేసిండు. బస్సు యాక్సిడెంట్ల 30 మంది 25 మంది చచ్చిపోతే అప్పుడు తెలియదు. ఇవాళ వాళ్ళ కొడుకు అట్టు రైతుల ఆత్మహత్య. ఇవాళ పత్తిది ఎక్కడైతే జిన్నింగ్ మిల్లు బంద్ అయినాయో ఇవాళ పోయి అక్కడ ధర్నా చేస్తుండే. 10 సంవత్సరాలలో ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు. ఆ రోజు నేను అన్న, రైతులు ఆత్మహత్య చేసుకుంటే 12,000 మంది రైతులు పిట్టలు రాలినట్లు రాలుతున్నారన్న, మనం వాళ్ళకు ఇంటికి పోయి ఓదార్చి కొంత ధైర్యం ఇస్తే పిచ్చోనివా నీవు, అట్లా పోతే ఇంకా మనం ప్రోత్సహించినట్లు ఉంటుందని ఒక మాట మాట్లాడని వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ పొద్దుగాల ఒక స్టేట్మెంట్ చూసిన ఆయనది, 5,000 మంది ఆటో డ్రైవర్లకు నేను ఇన్సూరెన్స్ కడతా అన్నాడు. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి 1,20,00,000 మంది ఉన్న అసంఘటిత కార్మికులకు ఇంతవరకు జీవో ఇవ్వలేదు. వాళ్ళని ఎందుకు ఇచ్చేస్తలేవు అంటే, ఇక్కడ ఏదైతే కార్మికులు ఏదైతే గిగ్ సంబంధించిన కార్మికులకు ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టారు, అది చాలా సంతోషమైన విషయం. ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మంచి పని చేస్తే మంచిగా చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాలి. కానీ ఇవాళ జూబ్లీహిల్స్ గెలవడానికి మాకు మొట్టమొదటి కారణం ఏంటంటే, అహంకారానికి తర్వాత ఆత్మ అభిమానికి మధ్య జరిగిన ఎన్నికలు. అహంకారం, నేనే మొత్తం ఒక్కనే, నేను ఎవ్వరు లేకున్నా పర్వాలేదు, మా తండ్రి లేకున్నా, వాళ్ళ చెల్లె చెప్పింది కదా, ఒక్కడే భుజాన్ని చేసుకొని ఇది చేసిండు, మా బావ నా మీద కౌంటర్ ఇచ్చిండు, బావకు చేత కాకుంటే వేరే 5 మందితోటి నాకు ఇది చేసిండని ఇవాళ స్టేట్మెంట్ చూసిన. ఈ విధంగా నమస్తే తెలంగాణ వాళ్ళకు కరపత్రము, అందుగురించే వాళ్ళతో ఏది అనుకుంటే అది రాస్తారు. ఇప్పుడు మొత్తం అయితే తెలంగాణ భవన్ని ఖాళీ చేపిస్తారు. ఖాళీ చేపియమండి, తెలంగాణ భవన్ అట్లనే ఉంటుంది. తెలంగాణ భవన్ 1,200 మంది బలిదానం ఎవరైతే చేసిరో వాళ్ళ ఫోటోలు లైబ్రరీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేసినట్టు, ఖాళీ అయినట్టు కదా. ఖాళీ అయినట్లేదు కదా, మళ్ళీ ఇంకా ఖాళీ చేయకపోతే ఇంకా వీళ్ళకి ఇస్తామా, ఇంకోటి ఇచ్చి ఇంకోటి ఇది చేస్తామా? బీఆర్ఎస్ మీద పెట్టుకొని ముఖ్యమంత్రికి ఒక అప్లికేషన్ పెట్టుకో, నీకు అంత ఇది ఉంటే. నీవు తెలంగాణ మాట్లాడే అర్హతనే లేదు, జై తెలంగాణ అని అంటారు. ఇంకా సిగ్గుగా ఉండాలి వాళ్ళకు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ కుటుంబం జై తెలంగాణ అంటది. ఇంకా ఎక్కడ తెలంగాణ? తెలంగాణ ప్రజలను వద్దబెట్టిర్రు, 1,200 మందిని చంపిర్రు, ఉద్యమకారులను రోడ్డు మీద ఇచ్చి చేసిర్రు. మొన్న జంగు ప్రహ్లాద్ అని మంచి కళాకారులు, ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఇంటికి పోనోళ్ళు 1,00,000 రూపాయలు సాయం చేయని వాళ్ళు ఇంకా జై తెలంగాణ అని ఎట్లా అంటారు? సిగ్గు కాకపోతే ఎట్లా? మీరు జై తెలంగాణ అనే పదాన్ని మీరు మన నోట్లకించి తీసుకురావద్దు. ఎందుకంటే తెలంగాణకు మొత్తం సోనియా గాంధీ ఇచ్చిన దానికి మీరు మోసం చేసిర్రు. ఇట్లా రకరకాలుగా ఎంతమందిని ఇంకా మోసం చేస్తారు మీరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.